దేశద్రోహం, కుట్ర తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న మాటలివి. అసలు దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ఎప్పుడూ ఫైల్ అయి ఉండవు. ప్రభుత్వం ఓ వ్యక్తికి భయపడి, ఓ వ్యక్తి వేసే ప్రశ్నలకు భయపడి, ఓ యూట్యూబర్ మాటలకు సమాధానం చెప్పలేక చివరికి అర్థం లేని కేసులతో కుట్ర అనే ముద్ర వేసి ప్రశ్నను చంపేయడానికి ప్రయత్నిస్తోంది. ఇంత భయపడుతున్నారా? మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, ఎట్లా నన్ను చంపేయండి. నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్నలు ఆగుతాయి అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఏపీ ప్రభుత్వం ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగలలేదేమో. ప్రశ్నించే వ్యక్తి గొంతు నొలమడానికి అన్ని దారులు వెతుక్కుంటోంది. కోర్టులు బెయిల్ ఇవ్వడంతో చివరికి బెయిల్ వచ్చే అవకాశం లేని రకరకాల సెక్షన్లు, సంబంధం లేని కేసులు పెట్టి చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. రావణ్ను రిమాండ్కు పంపింది. మరి రావణ్పై పెట్టిన కేసులేంటి? అభ్యంతరకర వ్యాఖ్యలతో మొదలైన కేసులు. వీటిల్లో ఏ ఒక్కటి నిలవలేదు. అన్నిటికీ బెయిల్ వచ్చాయి. 4 సార్లు బెయిల్ వచ్చాక 5వసారి రూట్ మార్చింది ప్రభుత్వం. రావణ్ బయటికి రాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి చివరికి దేశద్రోహం కేసు పెట్టి రిమాండ్కు పంపింది. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డాడట. బిఎన్ఎస్ సెక్షన్ 147 భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, ప్రేరేపించడం. బిఎన్ఎస్ సెక్షన్ 148 ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం. బిఎన్ఎస్ సెక్షన్ 152 దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే పనులతో దేశ ద్రోహానికి పాల్పడడం. బిఎన్ఎస్ సెక్షన్ 192 అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, విద్వేషపూరితంగా ప్రసంగాలు చేయడం. బిఎన్ఎస్ సెక్షన్ 197(1)(d) ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, బహిరంగ వేదికల ద్వారా జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు ప్రచారం చేయడం. బిఎన్ఎస్ సెక్షన్ 353(1)(b) సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని, అసూయను పెంచేలా భయాందోళనలు, అలజడి సృష్టించే వార్తలు వ్యాప్తి చేయడం. ఇక యుఏపిఏ సెక్షన్ 13 దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం, వాటిని సమర్థించడం, ప్రోత్సహించడం, ప్రేరేపించడం. ఇంకోటి యుఏపిఏ సెక్షన్ 39 ప్రభుత్వం నిషేధించిన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థకు నైతిక, రాజకీయ, ఇతర రూపాల్లో మద్దతు ప్రకటించడం. వీటన్నిటి కింద కేసులు పెట్టారు. అంకుల్ మీరు అక్కండి, మీరు దిగమాగండి, మీరు అక్కండి, ఆగండి సార్, ఆగండి. ఆయన సార్ ఇది కరెక్ట్ కాదు. అసలు రావణ్ మాటలకు, వీడియోలకు ఈ సెక్షన్లతో ఏదైనా సంబంధం ఉందా? రావణ్ వీడియోలకు దేశద్రోహం అనే మాటకు ఎక్కడైనా సంబంధం కనిపిస్తుందా? పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. అంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ నిలదీస్తే అది చివరికి దేశద్రోహంగా మారిందన్నమాట. దేశంలో ఫైల్ అవుతున్న ఊపా కేసుల్లో రుజువయ్యేవి 100కు 1 లేదా 2 మాత్రమే. అంటే 100కి 99 ఊపా కేసులు కక్ష సాధింపు మాత్రమే. భీమా కొరేగాం, ఢిల్లీ అల్లర్లు ఇట్లాంటివన్నీ ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. అంటే దేశంలో ఇప్పటివరకు పెట్టిన యుఏపిఏ కేసుల్లో 100కి 99 ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్లపై పెట్టినవే. రావణ్పై ఇప్పుడు కేసు పెట్టడానికి చెప్తున్న ఆధారాలు ఏంటి అంటే, తన యూట్యూబ్ ఛానల్లో గతంలో వీడియో చేశాడట. మావోయిస్టు సిద్ధాంతాలను అందులో ప్రచారం చేశాడట. మావోయిస్ట్ కమాండర్ హిడ్మాకు నివాళులు అర్పించాడట. దేశ సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే కంటెంట్ ఆ వీడియోలో ఉందట. ఆ వీడియో ఎప్పుడో 2025 నవంబర్లో చేశాడు. అందులో నిజానికి అంత డేంజర్, అంత ప్రమాదకరమైన కంటెంట్ ఉంటే ఈ 7 నెలలు ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నట్టు? సోషల్ మీడియాలో అది బహిరంగంగానే ఉంది కదా. అంటే రావణ్ని ఎలాగైనా మూసేయాలని సోషల్ మీడియా అంతా ఆధారాల కోసం వెతుకుతున్నట్టున్నారు. ఇక రావణ్పై దేశద్రోహం కేసు పెట్టడానికి ముందు రోజు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కొండని తవ్వి కొన్ని ఆడియోలను వెలికి తీశారు. ప్రకాష్ రాజ్ రావణ్ మాట్లాడినట్టుగా చెప్తూ కొన్ని ఆడియోలను వినిపించారు. ఆయన జస్ట్ ఆస్కింగ్ అనేటువంటి పేరుతోటి గొంతు చించుకునేటువంటి ప్రకాష్ రాజ్కి మత ఘర్షణలు రేకెత్తించే విధంగా మాట్లాడే రావణ్కి మధ్యలో ఎంతో అనుబంధం ఉంది. సోషల్ మీడియాలో జరిగేటువంటి కుట్రపూరిత డిబేట్స్ ఇద్దరూ కలిసే నిర్వహిస్తున్నారు అనేది కూడా తేటతెల్లమైపోయింది. అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, అంటే కొంతమంది మనుషులకు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియా కన్నా. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టారు సార్. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి, మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా.
ప్రకాష్ రాజ్, రావణ్ వీళ్ళిద్దరూ కలిసి సమాజంలో మత ఘర్షణలు, కుల ఘర్షణలు రేపటానికి ప్రయత్నిస్తున్నారట. పవన్ కళ్యాణ్ని బలహీనపరచాలని ప్రయత్నించారట. దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి స్కెచ్ వేస్తున్నారట. మరి నిజానికి ఆడియో ఫైల్లో అంత ప్రమాదకరమైన, అంత కుట్రపూరితమైన మాటలు వినిపిస్తున్నాయా? అసలు ఆ మాటల్లో అంత ఏముంది? ప్రకాష్ రాజ్ చాలా కాలంగా పాలక పక్షాలను అనేక అంశాలపై నిలదీస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. దీనికి అక్కడ మోడీ అయినా, ఇక్కడ రేవంత్ లేదా చంద్రబాబు, కర్ణాటక సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళెవరూ అతీతులు కాదు. ఇందులో భాగంగా తన తెలుగు భాషపై ఉన్న సందేహాన్ని క్లారిఫై చేసుకోవడానికి వేర్వేరు సందర్భాల్లో రావణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరు ఆడియోలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈ ఆడియో ఫైల్స్ ని కలిపి ఇప్పుడు కుట్ర అని కందుల దుర్గేష్ గొంతు చించుకుంటున్నాడు. ఈ మాటలు కుల మత ఘర్షణలకు దారి తీస్తాయట. దీనికి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. వేరే సందర్భంలో వేరే డేట్స్లో వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్, దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ, మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే అర్థమయ్యేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే వాళ్లను మూసేయాలి, కోర్టులు బెయిల్ ఇచ్చే ఛాన్స్ లేకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని, దేశద్రోహం అని ముద్ర వేయాలి. దానికి సపోర్టుగా కొన్ని కుట్ర కథలు వండాలి. ఆ కథల్ని జనానికి నమ్మకంగా వినిపించాలి. ఇప్పుడు అలాంటి కథకుడే ఈ కందుల దుర్గేష్. నిజానికి పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లుగా ఎలాంటి వేషాలు వేసి జనంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడో దాన్నే కదా రావణ్ ప్రశ్నిస్తూ వస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. రావణ్ మాటల్లో ఎప్పుడైనా ప్రస్తావిస్తున్నది అదే కదా. ఇక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మం, జాతీయవాదం అనే మాటలు కూడా తీసుకొచ్చాడు కందుల దుర్గేష్. వీళ్ళిద్దరూ దానికి ఎగైనెస్ట్గా పనిచేస్తున్నారట. అసలు ఆడియో ఫైల్స్కి, సనాతన ధర్మానికి, హిందూ మతానికి ఏ సంబంధం లేదు. అంటే పవన్ కళ్యాణ్ మాటలతో పోల్చితే రావణ్ మాటల తీవ్రత చాలా చాలా తక్కువ. తంతాను, గుడ్డలుడదీసి కొడతాను, సన్నాసులు, తొక్కేస్తా, తొక్కి నారదీస్తా, చెప్పుతో కొడతా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ డిక్షనరీలో మొదటి పేజీలో మాటలు. వీటిని మించిన మాటలు చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ని వదిలేసి ఇప్పుడు రావణ్పై కేసులు ఎట్లా పెడతారు? అది కూడా ఊపా కేసు. ఇది ఎంత దుర్మార్గం. ఇక ఈ ఎపిసోడ్లో మరో కోణం, రావణ్ ఎవరో అమ్మాయిని వేధించాడంటూ ఓ వీడియోని తయారు చేశారు, దాన్ని వైరల్ చేస్తున్నారు. అంటే కేసులతో ఎదుర్కోలేనప్పుడు వ్యక్తిత్వ హననం చేస్తారన్నమాట. ఎంత దిగజారుడు ప్రయత్నాలు ఇవి. దీని తర్వాత రావణ్ భార్య అనూష బాధపడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి, ఇట్లా కాదు అని ఆవేదన వ్యక్తం చేసింది. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి, ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి. అసలు ఎక్కడ మొదలైన కేసు ఇది? ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వెళ్తోంది? ప్రశ్న ఎప్పుడైనా సమాధానంతో ముగియాలి. కానీ సమాధానం చెప్పలేనప్పుడే ఆ గొంతు నులమాలని చూస్తారు. మొదట మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్కు అభిమాని రావణ్. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను ప్రశ్నించే వాయిస్గా మారడానికి కారణం ఏంటి? కేవలం పవన్ కళ్యాణ్ ధోరణే. అంటే నిలకడలేని మాటలు, నిబద్ధత లేని రాజకీయ ఆచరణ, జనాన్ని తప్పుదారి పట్టించే ప్రకటనలు, జనాన్ని నమ్మించి కన్వీనియంట్గా ఆ మాటల్ని మర్చిపోయే తత్వం, వీటినే కదా రావణ్ ప్రశ్నించింది. ప్రశ్నే ఆయుధం, ప్రశ్నించడానికే వచ్చానన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు అదే ప్రశ్నకు భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు, షేక్ అవుతున్నాడు. అందుకే ఇప్పుడు రావణ్ వెంట పడుతున్నాడు, రిమాండ్కు పంపిందాకా వదలలేదు. ప్రశ్నించిన వాడిని కుట్ర చేశాడంటూ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఒక్కో మెట్టు దిగజారుతూ వస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇంకా దిగజారడానికి ఏం మిగలలేదు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు బెయిల్ వస్తుందనే కారణంతోనే కదా రావణ్పై ఈ యూఏపీఏ కేసు పెట్టింది. అంటే కేసు మీద కేసు పెట్టి వందలాది పోలీసులు పరిగెత్తిస్తూ చివరికి దేశద్రోహం వరకు వచ్చారు. ఏపీలో అసలు ఇంతకంటే వేరే సమస్యలేం లేవా? రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, కూలీలు, చిన్న వ్యాపారులు, వీళ్ళెవరికి ప్రశాంతత లేదు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా రావణ్ చుట్టూ తిరుగుతోంది, రావణ్ వెనుక పరిగెడుతోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాజద్రోహం పేరుతో అనేక మంది హక్కుల కార్యకర్తలను, విద్యార్థులను, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ గొంతులు నొక్కింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఇలాంటి దుర్మార్గ ప్రయత్నాలను ప్రజాస్వామికవాదులు, మేధావులు వ్యతిరేకించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి.